ఎంపాడి ఆ రామ విభుని మదిన వలిచిన కారాకు దొల్లినట్టు నీ కర్మమే డొల్లు గుడి గుడి వంతులారా కూర్చున్న పెద్దలారా గుణవంతులారా కథ చెప్పలేనంత వాడా ఇక్కడ కొండలాలే శ్రీశైల పర్వతాల మల్లేకు పడిసాగి మధ్యేమో అమ్మ హర మాదేవా ఏల కుమారాజా మాదేవా శంభో శంకర శంభో శంకర శరణయ్య మాదేవా అమ్మ తొక్కిన భూదేవత తోడై ఉండోమా మొక్కిన భూదేవత మోక్షముని భూమా అమ్మ తలచిన భూదేవత సూర్యుడ దండామో చంద్రుడ దండామో అయ్యో మా పాలి మల్లయ్యో పులపురు వీరయ్యా అయ్యో తండ్రైన మల్లయ్య బాధా బాధానా 10,000 దండాము అయ్యా ఏగేన పేరు ఏంటి పిల్లన కోరి పాదాన గజ్జాలకు 10,000 దండాము అయ్య దండము నారాయణ గోపరమందున అయ్య కథలకు మల్లాయ మాకు దయ దోశలు వివ్వరి పచ్చపూస కూర్చున్నట్టు పదములు ఇవ్వారు రాగాన్ని చెప్పినట్టు రాజాలు ఇవ్వారు దండమే కోదండ వీరమా ఆయన పూర్వకాలం ముందు శివలీల సంబోధుడైన వీరభద్రుడేనా దక్ష యజ్ఞము ధ్వంసం చేసిన తరువాత వారి మేనమామ రాజ నరభూపతి గర్భవంశడానికి వారి చెల్లెలు సూరమహాదేవి గర్భవాసమందు మగపిల్లవాడే జన్మించినాడు. పుట్టింది సూరమ్మ కడుపులో పెరిగింది మాంగాలి సంకన అమ్మవారు మాంగాలి దేవి ఎంచి పెంచి 7 ఏళ్ల పిల్లవాడిని వేసి సభలక్ష మంద కాపలి తెచ్చింది. ఆ 7 బోయిలతోటి కనుక బీరయ్య 200 మంది ఉన్ని కంకణ పళ్ళు 200 మంది పత్తి కంకణ పళ్ళు 100 మంది నాదాయి బలగం తోటి కనుక అటువంటి అన్నా అన్నా పోగన్నా అప్పుడా అన్నా పోగన్నా నీ పోగన్నా నాదోడ పేరేమి నాకు చెప్పాలి అన్నా పోగన్నా తమ్ముడ వీరయ్యా వీరయ్యా అది పక్కలో గారికి పడిపోయారా తమ్ముడ వీరయ్యా అక్కలు గారింది బరిగొర్రె అన్నావు అన్నా నాకు చెప్పాలి అన్నావు అన్నా తమ్ముడ వీరయ్యా అది ముఖం మీద గాలింది సుఖపడేనా తమ్ముడ వీరయ్యా అన్న ముఖము గాలింది సుఖగొర్రె అన్నావో అన్నా నా చెట్టు పేరు నాకు చెప్పాలి అన్నావో అన్నా తమ్ముడ వీరయ్యా
ఈ ప్రకారం ఆరికలేని గురుడు వీరవంతుడు సావు పుట్టుకలేని సభాక్ష మందను సంపాదించుకుంటూ 16 ఏళ్ల వీరభక్తుడైనాడే. అమ్మా దక్షభూని బిడ్డారమ్మా పెద్ద పార్వతి బామా పార్వతమ్మ నీకు తెలియకుండా నా బామ ఏమి ఈ విషయం ఏమిటో నీకు తెలియకుండా నాకు తెలియకనే అడుగుతున్నా కదా. అన్నంత లోపల బల్లాశంకరుడు కనుక మీ అందరాలు చోట ఆకందుకున్నాడు ముందరాని చోట ముళ్ళందుకున్నాడు కనుక ఆకుపుటం పెట్టి కట్టి కాటిగా పెట్టి కలియుగం అంతా కల్లా సంతానం లేనినాడు వీరభద్రు నిరూపణ నటువంటి కనుక నేను సూరమ్మ గర్భవాసం చేస్తే పుట్టింది సూరమ్మ గర్భం పెరిగింది మాంగాల శంకర సభలక్షం అందరూ సంపాదించుకుంటూ వీరరైతులకు దానము చేస్తుంటే ఆ పిల్లవారి కనుకనే మరి మందరు కాదు కనుక పెళ్లి మీద మేము లక్క మీద పుట్టుకున్నాయా. మరి ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నామని అనుకుంటున్నాము. ఇంక కొంచెం సమయం ఇస్తే ఇంక కొంచెం బాగుండు.